క్రీస్తు జీవితం అంతా కూడా లోకంలో జీవించినంతకాలం ఆయన అలుపెరగని బాటసారి, పరలోకము నుండి దిగొచ్చిన పరదేశి. ఆయన తలవాల్చడానికి స్థలం సత్రం అయింది కాదు కదా, ఆయన్ని పెట్టిన పశువులు తొట్ట అయింది కాదు, ఆయన పెట్టిన సమాధి. ఓ వాట్ ఎ వండర్ఫుల్ బాటసారిన. ఇది జీవితం. మనం లేచిన దగ్గర నుంచి అవి లేవు ఈ లేవు అంటావు, నాకు ఇల్లు లేదు అది లేదంటావు, ఏది కాదు. ఎంత తేలిగ్గా ఉంటాయి. ప్రభువారు ఎంత తేలిగ్గా గడిపేశాడండి జీవితం. అమ్మ వింటున్నారా? నాకు అనిపిస్తుంది ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఆయనకి వేయటానికి వస్తువులు కూడా ఉన్నాయా? మన ఇంట్లో ఎన్ని దాచిపెట్టావు, ఇంకా బీరువాల్లో నెట్టి ఆ పైన పెట్టి ఇటు పెట్టి నో యూస్. ఎన్ని వస్తువులు కొన్నామండి, ఎన్ని ఇళ్ళు కట్టేశాం, ఎన్ని స్థలాలు, ఎన్ని పొలాలు కదా. వాట్స్ యూస్? శిష్యుడికి ఏం అవసరంలా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ప్రయాణంలో చాలా అవును. విమానంలో అయితే చేతులు ఎంత బ్యాగ్ తెల్లాలి? 7 కేజీలు. నువ్వు 7 కేజీలు దాటితే 7 కేజీలు. నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. చాలా 7 కేజీలే ఎత్తుకొని వెళ్ళాలి విమానంలోకి, లోనకి. 7 కేజీలు దాటిందంటే లాస్ట్ టైం ఒకడు కువైట్లో 7 కేజీల 900 గ్రాములు ఉంది, క్యాక్ చేసి పక్కన పెట్టేశారు. అసలు అతని ఏడుపుకి అంతు లేకుండా ఉండిపోతుంది. ఆ తర్వాత నేనే ఉన్నాను చెక్కింగ్లో. నా దగ్గర 3 కేజీలే ఉంది. ఆ 3 కేజీల్లో బైబిల్ కేజీ ఉంటుంది, నోట్ పుస్తకం. నేను అన్నా, ఏమున్నాయి అందులో అన్నా? ఏమున్నాయి అందులో? తీసాడండి ఒక ఫోను, దానికి సంబంధించిన స్టీరియో బాక్స్ అక్కడ కొనుక్కున్నాడు. ఎక్కువ బరువు అయిపోయింది. నేనన్నా, నా బ్యాగ్లో పెట్టు, నీకు హైదరాబాద్లో దిగిన తర్వాత ఇస్తానని. ఆయనది నా దాంట్లో పెట్టుకున్నా. ఇంకా 1/2 కేజీ ఉంది నా దాంట్లో స్పేస్. లెస్ లగేజ్ మోర్. ప్రభు అది అంత లెస్ లగేజ్ అయింది. అందుకే ఆ లెస్ లగేజ్ ఒక శిష్యుడికి లెస్ లగేజ్. చూసారా? సులువుగా చిక్కులు పెట్టు. నిన్ను ఏదైతే ఎంటాంగిల్ అవుతావో, ఏదైతే నిన్ను పట్టేస్తుందో వదిలేయాలి. నిన్ను ఏదైతే బంధిస్తుందో. మన జీవితం చాలా తేలిగ్గా కొనసాగాలి దేవునిలో. శిష్యత్వపు షరతులు ఇవి. అన్నీ ఉన్నట్టే, ఏమీ లేవు. పౌలు గారు అదే అంటున్నాడు. చూసారా? పేదరికములో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో. అన్నీ తెలుసు నాకు దీనికి దానికి పెద్ద తేడా ఏమి. నాకు ఏ స్థితి అయినా సరే ఇది మీరు నేర్చుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే టేకప్ ద క్రాస్.